ఫ్రెండ్స్ ఎట్టకేలకు జూబ్లీ హిల్స్ కౌంటింగ్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. అయితే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే కనుక చనిపోవడం జరిగింది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి అయితే చనిపోయారు. చనిపోయిన జూబ్లీ హిల్స్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అంటే ఆయన తీవ్రమైన ఒత్తిడితో కౌంటింగ్కి ముందు ఆ ఒత్తిడితో గుండెపోటు రావడం వల్ల అయితే కనుక చనిపోవడం జరిగింది. అసలు ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి తెలుసుకుందాము. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఉదయం చూసాము జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి హఠాత్ మరణం అయితే చెందారు. ఎన్ని ఓట్లు సాధించారు ఒకసారి కౌంటింగ్ పూర్తయిన తర్వాత చూసినట్టయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. అయితే జూబ్లీ హిల్స్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన కేవలం 24 ఓట్లు అయితే సాధించడం జరిగింది. అభ్యర్థి అన్వర్ మృతిపై పలువురు రాజకీయ నాయకులు తమ సంతాపం తెలియజేశారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో సహా మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 11న పోలింగ్ జరగగా నేడు తుది ఫలితాలు వెలువడ్డాయి. ఓవరాల్గా ఆయన చనిపోయిన అభ్యర్థి 24 ఓట్లు మాత్రమే సాధించడం జరిగింది.